నువ్వు ఇలా బ్లాక్ అండ్ వైట్ సినిమా మల్లీశ్వర్లో భానుమతిలా కాకుండా లేటెస్ట్ మల్లీశ్వర్ సినిమాలో కత్తిరినా కైపురా రెడీ అయ్యే వరకు వచ్చిన కుర్రాళ్ళందరూ నిన్నే చూస్తారు. అందులో ఎవడో ఒకడు ఐ లవ్ యూ కూడా చెప్తాడు. కుదిరితే 7 అడుగులు నడిచి 3 ముళ్ళు కూడా వేసేస్తాడు. తర్వాత హనీమూన్కి అమెరికా తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ముగ్గురుతో బిజీ, నేనేమో నీకు పుట్టే పిల్లలతో బిజీ. లాలీ లాలీ. ఆప్తావా? ఈసుమంత చోటిస్తే ఇల్లంతా నాదే అందంట నీలాంటిది. ఏంటి సామెత చెప్పావా? అవును. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా ఇలాంటి సామెత చెప్పుండదు. కర్మ కర్మ. సర్లే, డ్రెస్ ఏదో సెలెక్ట్ చేసుకో. నాకొద్దని చెప్పానా? చూడు, వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోలేదనుకో నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంతా కంపు కంపు అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం. అమ్మో వద్దు. ఇప్పుడేంటి, నేను నీకు మోడర్న్ గా కనిపించాలి అంతే కదా? అవునే. అయితే నువ్వు మెచ్చుకునేలా రేపు రెడీ అయి చూపిస్తాను, చూడు. అక్కర్లేదు, వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో చాలు. నో, ఇవి చూడు మరీ పొట్టి పొట్టిగా ఉన్నాయి. నా వల్ల కాదు, నేను వేసుకోను. నీకు నచ్చినట్టుగా నువ్వు మెచ్చినట్టుగా నేను మోడర్న్ గానే రెడీ వస్తాను. నువ్వు కోరుకున్నట్టుగా మోడర్న్ గానే ఫంక్షన్ కి వెళ్దాం, సరేనా? సర్లేవే, చూస్తాను ఏ మాత్రం రెడీ అయ్యి వస్తావో. వదినా, మోహిని అంటే నాకు అభిమానమే, ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత కాదు. ప్లీజ్ వదినా, నేనెప్పుడు మోహిని అలా చూడలేదు. అక్క, పనులన్నీ మానుకుని ముంబై నుంచి ఇక్కడి దాకా వస్తే ఒక్కడేమో రైలు కింద పెట్టిన రూపాయి బిళ్ళలా ఉంటావంటాడు, ఇంకోడేమో నీ అంత మోడర్న్ నేను తట్టుకోలేను అంటాడు. నాకంటే గొప్ప ఫిగర్ ఎక్కడ దొరుకుతుందక్క? నీ బొందే అక్క, నా ప్లాన్ అంతా నాశనం చేశావు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మగాడి నోటి నుంచి మాట బయటకు వచ్చే లోపే నువ్వు వాడి గుండెల్లోకి వెళ్ళిపోవాలి. నీ మాటలతోనో చేష్టలతోనో గిలగిలా కొట్టుకునేట్టు చేయాలి. అంత టాలెంట్ నీకెక్కడ వచ్చింది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావక్క? ఈ ఇంట్లో పని మనిషిని తీసేస్తున్నారంట, వెళ్ళి ఆ పోస్ట్ లో చేరు. జీతం బానే ఇస్తారా అక్క? అయ్యో కర్మ కర్మ కర్మ. నీది మట్టి బుర్ర కాబట్టి వాళ్ళిద్దరు నీతో అలా ఆడుకుంటున్నారు. అంటే ఇంటి పని మనిషిగా తప్ప కోడలయ్యే అదృష్టం లేదా అక్క? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ ఇంటి కోడలయ్యే అర్హత అదృష్టం కొద్దీ మీ అక్కకు వచ్చిందేమో గాని నీకు మాత్రం ఎప్పటికీ రాదు. అత్తయ్య, కంగారు పడుకు కోడలా. నాకు తెలియకుండా నీ చెల్లెల్ని పిలిపించడం, నా కంట పడకుండా నా కొడుకులకు చూపించాలని ప్రయత్నించడం, వాళ్ళిద్దరి చేత చీకొట్టించుకోవడం, సిగ్గుతో తలదించుకుని ఇలా నా ముందుకు రావడం అంతా నాకు తెలుసు. అంటే యాక్చువల్గా నీతో చెప్దామని అనుకున్నాను, కానీ చెబితే నేనెక్కడ నా కొడుకుల మనసుల్ని మార్చేస్తాను, ఎక్కడ నీ చెల్లెల్ని కోడల్ని కాకుండా ఆపేస్తాను అని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నా కొడుకుల దగ్గరికి వెళ్ళి రాక్షస ప్రయత్నం చేశావు. ఏమైంది? కాయా పండా? అది పుచ్చిపోయి ఉంటుంది. నీ మొహాలు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా పెరగాలి. అరే, దేశాలు మునిగిపోయినట్టు కొంపలు అంటుకుపోయినట్టు తెగ బాధపడిపోతున్నావేంటి? కాలాలన్నీ ఒకేలా ఉండవు. ఒక్కసారి టైం నీకు హెల్ప్ చేస్తే ఇంకొకసారి అదే టైం నాకు కూడా హెల్ప్ చేస్తుంది. అప్పుడు
నా స్థానంలో నువ్వుంటావు, నీ స్థానంలో నేనుంటా. నువ్వేమంటున్నావో ఒక్క ముక్క అర్థం కాలేదక్కా. నాకు అర్థమైంది కోడలా. మీ అక్క ఆడలేక మధ్యల మీద పడి ఏడుస్తుంది. అయినా నీకు ఎందుకు వచ్చిన కష్టం విజయ? నా కొడుకులకి ఎవరు నచ్చుతారో, ఎలాంటి వాళ్ళు నచ్చుతారో నాకు తెలీదా? ఈ ఇంటి కోడలవైన నువ్వు ఇది ఇంకా తెలుసుకోకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఒక చిన్న సలహా చెప్పనా? ఏంటది? మన ఏరియా కార్పొరేటర్ గారు అబ్బాయి ఉన్నాడు. కాస్త మెల్లకన్ను, పుచ్చుపళ్ళు, బోధకాలు ఉన్నాయి. అంటే మీ చెల్లెలకి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతాడనమాట. నువ్వు అను, ఈ సంబంధం నేను సెట్ చేస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. అక్క థ్యాంక్స్ చెప్తావేంటి? అత్తయ్య చెప్పినోడికి మెల్లకన్ను, బోధకాలు, పుచ్చిపళ్ళు అంటావు. అయితే ఏమవుతుంది? రికమెండేషన్ అత్తయ్య గారు కదా. అత్తయ్య గారు, నేను కూడా మీకు చిన్న సలహా చెప్పనా? ఏంటో అది. మా ఊరు ప్రెసిడెంట్ గారికి 2 మనవరాళ్ళున్నారు. ఒకదానికి కళ్ళు లేవు, ఇంకో దానికి పళ్ళు లేవు. ఒకటి హైట్ లో కుంకుడుకాయ అంత ఉంటుంది, ఒకటి వెయిట్ లో గుమ్మడికాయ అంత ఉంటుంది. వీళ్ళిద్దరిని మీ 2 కొడుకులకి చేసుకోవచ్చు కదా. మీరు ఊ అనండి, ఈ సంబంధం నేను సెట్ చేస్తాను. విజయ, ఎస్ విజయనే చెప్తున్నాను. నా చెల్లికి ఎవరిని మొగుడుగా తేవాలో, ఏ ఇంటికి కోడలుగా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా చెల్లెల కోసం మీరు కష్టపడి మీరు ఊరంతా తిరిగి సంబంధాలు తీసుకురానక్కర్లా. మీకు చేత కాకపోతే చెప్పండి. మీ కొడుకులకి ఇందాక నేను చెప్పానే, అటువంటి సంబంధాలు 100 తెస్తాను. నోరు ముయ్యి. నా కొడుకులు రత్నాలే. వజ్రాల్లాంటి కోడల్ని ఎలా వెతికి పట్టుకోవాలో, నీకు తోడి కోడలుగా నిన్ను తలదన్నే అమ్మాయిల్ని ఎలా తీసుకురావాలో ఈ జానకమ్మకి బాగా తెలుసు. నీ చెల్లెలి పెట్టే బేడ సర్దేసి ముంబై పంపించు, కనీసం ఆ ఉద్యోగమైనా మిగులుతుంది. జానకమ్మ, నన్ను కాదని నా చెల్లిని వద్దని వేరే సంబంధం తెస్తావా? తీసుకురా. వచ్చే పెళ్ళాలతో నీ కొడుకులు ఎలా సుఖపడతారో, ఆ వచ్చే కోడళ్లతో నువ్వెలా ప్రశాంతంగా బ్రతుకుతావో నేను కూడా చూస్తాను. ఇలాంటి కోడళ్ళొచ్చారేంటి దేవుడా అని అనుక్షణం నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేయకపోతే నా పేరు విజయే కాదు. ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడి చేస్తున్నా అవేవి పట్టించుకోకుండా ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ తల్లికి నేనంటే గౌరవం లేదు, ఇక్కడ కొడుక్కి నేనంటే విలువ లేదు. కర్మ. చెల్లి, ఈరోజు స్కూల్లో మా టీచర్ నా హోంవర్క్ చూసి ఏమన్నా తెలుసా? అన్నయ్య నేను చెప్తానన్నయ్య. చెల్లి నేను చెప్తాను. నేను చెప్తా. నేను చెప్తాను. నేను చెప్తానన్నయ్య. ఏంట్రా మీ గొడవ? బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పాను మీకు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి రావాలని? అది కాదు మమ్మీ, నా హోంవర్క్ చూసి మా టీచర్ ఎంత మెచ్చుకుందో తెలుసా? అబ్బో, ఏదో దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళలాగా తెగ ఆనందపడిపోతున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. వెళ్ళండి. ఏంటి విజయ, ఇప్పుడు ఏమైందని అంత చిరాకు పడుతున్నావు? పిల్లల మీద అలా కసురుకుంటే వాళ్ళు ఫీల్ అవరు? అబ్బో, అంతేలేండి. నేను ఫీల్ అయితే మాత్రం మీకు ఏ బాధ లేదు. తమరు పిల్లలు ఫీల్ అయితే మాత్రం తెగ బాధపడిపోతున్నారు. చూడు, మనసులో ఇంకేదో పెట్టుకుని ఏదో మాట్లాడితే నాకు ఒక్క ముక్క అర్థం కాదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పడానికి ఏముంది? మనం వేరే కాపురం పెడదాము అంటున్నాను. వేరే కాపురమా? ఎందుకు? నా మాటకి విలువ లేని ఈ ఇంట్లో, నాకు గౌరవం లేని ఈ ఇంట్లో ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు.
అందుకే కొంచెం అద్దె ఎక్కువైనా పర్వాలేదు, వేరే ఇల్లు చూడండి. పిచ్చి పట్టిందా? పిచ్చివాగుడు వాగుతున్నా? మీ అమ్మగారి పనులు చేతలు చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చెక్కినట్టుగా ఉంది. అసలు ఇంతకీ ఏమైంది? ఇంకేమవ్వాలి? మీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు కదా? ఆ, ఉన్నారు. నాకు ఒక చెల్లుంది కదా? ఉంది. మీ 2 తమ్ముళ్లలో ఎవరో ఒకరికి నా చెల్లెలు భార్య అయ్యే అర్హత ఉందా లేదా? ఆ ముక్క మా అమ్మ చెప్పాలి, కట్టుకోబోయే మా తమ్ముళ్ళు చెప్పాలి. అంటే అంటే నా చెల్లెలు ఇంటి కోడలవ్వడం నీకు కూడా ఇష్టం లేదా? ఇప్పుడు నీ చిరాకులకి పరాకులకి కారణం నీ చెల్లెలు పెళ్ళన్నమాట. అర్థమైంది. మరి అర్థమయ్యాక కూడా ఇంత కూల్గా ఉన్నవేంటి? వెళ్ళి మీ అమ్మగారికి చెప్పు, నా పెళ్ళాం చెల్లెలే ఈ ఇంటికి కోడలు అని. ఏడ్చినట్టుంది. నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పు. ఇష్టమైతే చేసుకుంటారు. ఆల్రెడీ చెప్పడం అయింది, తమరి తల్లిగారు నా చెల్లెల్ని రిజెక్ట్ చేయడము అయింది. ఓ, అదా అసలు విషయం. ఇందుకేనా వేరే కాపురం పెడదామంటున్నా? సర్లే, వెళ్ళి మా తమ్ముళ్ళని అడుగు, ఎవరో ఒకరికి నచ్చితే చేసుకుంటారు. అది కూడా అయింది. తమరి గారి తమ్ముళ్ళిద్దరికి మా చెల్లిని చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదంట. చేసుకోమని తెగేసి చెప్పారు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నా తమ్ముళ్ళు నాలాగే అనుకున్నా. కాస్త తెలివైన వాళ్లే, తెలివిగా తప్పించుకున్నారు. అంటే అంటే మీరు తెలివి తక్కువ వాళ్ళయ్యి నాలాంటి రాక్షసుని పెళ్లి చేసుకున్నానని అర్థం అదే కదా? ఏ, అలా గట్టిగా అరవకే, ఎవరైనా వింటే అబద్ధం అనుకుంటారు. చాలా ఆపండి. నేను నా చెల్లెలు రాక్షసులమని మాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదనేగా నీ ఉద్దేశం? సరే, నా చెల్లెల్ని కాకుండా పరాయి అమ్మాయిని చేసుకుంటే మీ అందరితో ప్రేమగా ఉంటుందని, మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, మీ అమ్మగారి అడుగులు మొడుగులొత్తుతుందని ఏంటి నమ్మకం? చెప్పు. చూడు, కట్టుకోబోయేది నా తమ్ముళ్ళు, కోడల్ని తెచ్చేది మా అమ్మ. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే వాళ్ళు తెచ్చుకుంటారు. దయచేసి ఆ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకు, అంతే. అంటే అంటే కోడలిగా నేనంటే ఆవిడికి విలువ లేదు అనుకున్నాను. పెళ్ళంగా నీకు విలువ లేదు. ఇది విలువలు, గౌరవాలు, మర్యాదలకు సంబంధించిన విషయం కాదు. 2 జీవితాలకి సంబంధించిన విషయం. ఇష్టం లేకుండా నువ్వు నేను బలవంతం చేసి వాళ్ళకిచ్చి అంటకడితే రేపొద్దున నాశనం అయ్యేది నీ చెల్లెలు జీవితమే. అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి పెళ్లి విషయం నా ముందుకు తీసుకురాకు, ప్లీజ్. చూస్తా చూస్తా ఆ వచ్చే కొత్త కోడలతో మీ అమ్మ నాన్న ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో నేను చూస్తా. చూస్తా. బామ్మ, బాగా టైర్డ్ అయినట్టున్నావు, అలా కూర్చుంటావా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏముంటుంది, ఏం లేదురా. ఎవరి గురించి బాధపడుతున్నావు? ఇంకెవరి గురించా? మీ అక్క పెళ్లి గురించే. ఓ, అదా సంగతి. మా అక్క తగ్గ మొగుడు ఎక్కడో ఉండుంటాలేవే. ఉంటాడు, కానీ రావాలి కదా. ఇది చూస్తే ముద్దపప్పు, అచ్చు మీ నాన్న పోలికే. వాడు అంతే, ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందు పెట్టుకుని కవితలు, సాహిత్యాలు అంటూ వాటితోనే బతికేవాడు. సమాజంలో విలువలు తప్ప సంపాదన విలువ తెలియక మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోయాడు.
నా కర్మేంటో మీ అమ్మ కూడా కాలానికి తగ్గట్టు బతకడం నేర్చుకోలేదు. వాడి అడుగులకు మడుగులెత్తింది. పుస్తకాలు చదవడం మా నాన్న చేసిన తప్ప. వాడుకు వెర్రి మాలోకర్రా పచ్చ కామెర్లొస్తే పుస్తకాల్లో ఎవడో ఏదో రాశాడని నాటు వహించాలని నమ్మి ప్రాణం తీసుకున్నాడు. ఇప్పుడు మీ అక్క మీ నాన్నలాగే ఆచారాలు సాంప్రదాయాలంటూ బతికేస్తుంది. నా బాధంతా ఒక్కటేరా, రేపు దీనికొచ్చే మొగుడైనా కాస్త స్పీడ్ ఉన్నవాడైతే దాని జీవితం బాగుపడుతుంది. ఊరుకోవమ్మా, ఇలాంటి మాటలు నీకు అసలు సూట్ అవ్వవు. కొంచెం యాక్టివ్గా మాట్లాడు. నేను కూడా చప్పగా ఉంటే అది ఇంకా చప్పగా అయిపోతుందని యాక్టివ్గా ఉన్నట్టు నటిస్తున్నానే తప్ప పోయే కాలంలో ఇంకా యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇదిగో బామ్మ, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. వచ్చే బావ ఎలాగూ వస్తాడు, దానికోసం నువ్వు బాధపడితే నేను చూడలేను. అయ్యో, నా మాటలతో పాపం వీడిని బాధ పెట్టినట్టున్నాను. ఏంట్రా, నా మాటలన్నీ నిజాలని నమ్మేశావా? నేనెప్పుడు బాధపడాలరా? అంతా ఉత్తుత్తినే. చూడు, నీకొచ్చే బావ సూపర్ మ్యాన్ లా స్పీడ్గా ఉంటాడు, స్పైడర్ మ్యాన్ లా ఎనర్జెటిక్ గా ఉంటాడు. అలాంటి వాణ్ణి మీ ఎక్కకు మొగుడుగా నేను తెస్తాను చూడు. నువ్వు సూపరే బామ్మ. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మా, ఇంత డబ్బు చూస్తుంటే గొంతు తడారిపోతుందమ్మా. ఆ డబ్బు మీకే. అమ్మా, ఇది అడ్వాన్స్ మాత్రమే. అమ్మా, తల్లి, నమ్మలేకపోతున్నానమ్మా. ఇంత డబ్బు నాకేనా? ఒకసారి గిల్లుకొని చూసుకోండి. కల కాదు, నిజమే. 100 పెళ్ళిళ్ళు చేసినా ఇంత ఇంత డబ్బు రాదు కదమ్మా. ఎగ్జైట్ అవ్వకండి, చెప్పింది చెయ్యి. చెప్పండమ్మా, ఏం చేయమంటారు? లైట్ హౌస్ పక్కన మీకు గుడి కట్టించమంటారా, లేక మీ హౌస్ పక్కన మీకో విగ్రహం పెట్టించమంటారా? సెలవివు తల్లి, ఏం చేయమంటారు చెప్పు తల్లి. మా అత్త మా మరుదులకి సంబంధాలు చూడమని మీకు చెప్పారు కదా? అడిగారు తల్లి, దివ్యమైన సంబంధాలు కూడా చూశాను. ఆ సంబంధాలు నేను ముందు చూసి కన్ఫర్మ్ చేశాక, ఎవరు ఎవరికి సరిపోతారో డిసైడ్ చేశాక ఆ తర్వాత మా అత్తగారి దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం మన మధ్యే ఉండాలి. ఎందుకమ్మా? డబ్బు కావాలా, ఆన్సర్ కావాలా? నాకు డబ్బే కావాలమ్మా. అయితే ఆ అమ్మాయిల ఫోటోలు చూపించు. అలాగే తల్లి, ఇప్పుడే చూపిస్తాను. ఈ అమ్మాయి క్లాసికల్ డాన్సర్ అమ్మా. అణుకువ క్వింటాల్లో ఉంటే ఆస్తి గ్రాముల్లో కూడా లేదు. కానీ ఐశ్వర్యరాయిని మించిన అందం, బండరాయిని మించిన ఓర్పు, సాంప్రదాయం అంటే ప్రాణం, సంస్కృతి అంటే ఇష్టం. మీ డాక్టర్ బాబుకి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదమ్మా. కావాలంటే మీరే చూడండి. ఈ అమ్మాయి పేరు శృతి. చాలా మోడర్న్ గర్ల్. 5 అడుగుల ఎత్తు, 60 ఎకరాల సొత్తు ఈవిడ సొంతం. వీళ్ళ నాన్నకి ఫ్యాక్టరీలంటే ఇష్టం, ఈ అమ్మాయికి పార్టీలంటే ఇష్టం. మంచి డిటిఎస్ పార్టీ అమ్మా. ఈ అమ్మాయి మీ చిన్న మరిదికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఒకసారి.
చాలా సంబంధాలు చూశానమ్మా, కానీ ఉన్న వాటిలో ఇదే బెస్ట్ సంబంధం. మీరు పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడతారు. నా కోసం ఓ 10 అబద్ధాలు చెప్పండి. భలేవారేనమ్మా, పచ్చ నోటల్లో ముంచేశారు. పచ్చి అబద్ధాల్లో తేలిపోతాను, చూడండి. నాకు ఈ అమ్మాయిల ఫుల్ డీటెయిల్స్ కావాలి. తెస్తారా? తెస్తా, నేను తెస్తా. డీటెయిల్స్ అన్నీ పట్టుకొస్తా. మీరు మూట మూట చెప్పారు, నేను మాట తప్పుతానా తల్లి? మొత్తం కక్కేస్తా. ఇద్దరమ్మాయిలు ప్రాణ స్నేహితులమ్మా, ఒకే కాలేజీ కూడా. ఇదే కాలనీలో ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. ఇద్దరు అక్కడే ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్తే ఇద్దరిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓ గుడ్.